అందులోంచి సన్ రూఫ్లోంచి బయటకు రావడంతో అభిమానులందరూ కూడా ఎక్సైట్మెంట్కి గురై ఒక్కసారిగా బన్నీని కలవడానికి మీదికి రావడం, అక్కడ తోపులాట తొక్కిసలాట జరగడంతో ఇదంతా కూడా జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా ఇటువంటి ఏర్పాట్లు చేసుకోవాలనే మెసేజ్ను అటు నాని ఇచ్చారు. ప్రస్తుతం అటు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు కావచ్చు, అటు సినీ థియేటర్ యాజమాన్యం అయితే ఇప్పటికే చెప్తుంది, తాము ముందుగానే లేఖ రాశామని చెప్తుంది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిన్న క్లారిటీ ఇచ్చింది. ఇటువంటి పెద్ద స్టార్స్ వచ్చేటప్పుడు, ఇటువంటి పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు ఎవరైనా వ్యక్తులు పర్సనల్గా వచ్చి ఏసీపీ స్థాయి అధికారిని కలుస్తారు. కానీ సంధ్యా థియేటర్ యాజమాన్యం కేవలం ఒక లేఖ రాసి అది ఇన్వర్ట్ సెక్షన్లో ఇచ్చేసింది. అయినప్పటికీ కూడా మాకున్న సమాచారం మేరకు అక్కడ భద్రతను ఏర్పాటు చేసాం. కానీ అనుకున్న దానికన్నా ఎక్కువగా క్రౌడ్ రావడం, అటు కేవలం అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్ళి సినిమా చూస్తారని భావించాం. కానీ ఆయన థియేటర్ బయట నుంచే ఆయన తన జీప్లో సన్ రూఫ్లోంచి లేచి బయట అభిమానులను చూసి అభివాదం చేస్తూ వెళ్ళడంతో అక్కడ అభిమానులందరూ కూడా ఒక్కసారిగా ఎగబడడంతోనే ఇది జరిగిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఇదొక నిజంగానే ఒక లెసన్గానే భావించాల్సి ఉంటుంది. నిన్న వాదనల సమయంలో కూడా నిరంజన్ రెడ్డి అనేక అంశాలను ప్రస్తావించారు. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, దానిపైన ఎటువంటి కేసులు నమోదు చేయలేదంటూ ఆయన అటు ఆంధ్రప్రదేశ్లో జరిగిన కొన్ని ఘటనలు ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలు నిజంగానే దురదృష్టకర ఘటనలు, అవి జరగకూడదని కోరుకుంటున్నాం. కానీ అది జరిగిపోయింది, దాని పట్ల తాము ఎంతో బాధపడుతున్నాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందనేది ఇప్పుడు ప్రస్తుతం సినీ పరిశ్రమలో అందరూ కూడా చెప్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు అటు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన బందోబస్తు ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి ఘటనలు తిరిగి జరగకుండా, ఏ కుటుంబానికి నష్టం జరగకుండా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం ఆ జరిగిన ఘటన పైన మరొకసారి మాట్లాడారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగా ఉంటా, ఆ రోజు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైన ఘటన, అంతలా జరుగుతుందని అనుకోలేదు, కానీ జరిగిపోయింది. రేవతి కుటుంబానికి తాను అండగా ఉంటానంటూ మరోసారి ఆయన చెప్పారు. ప్రస్తుతం చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఆయనకు ఇంకా చికిత్స కొనసాగుతుంది. ఆయనకు అయ్యే ఖర్చు కావచ్చు, ఆయన చికిత్సకే ఖర్చు అంతా కూడా తానే భరిస్తున్నానంటూ ఇంతకుముందే అటు పుష్ప టీం చెప్పిన నేపథ్యంలో అల్లు అర్జున్ మాత్రం మరోసారి చెప్పారు, ఆ దురదృష్టకరమైన ఘటన అది అనుకోకుండా జరిగింది, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానంటూ ఆయన మరోసారి చెప్పడం జరిగింది. ప్రసూన పవన్, ఫైనలీ ఇటు ఇందాక మీరు చెప్పినట్టు ఇటు చూస్తే కంప్లీట్గా ఫ్యామిలీకి అండగా ఉంటాను ముందు నుండే చెప్తున్నారు. అయితే ఇప్పుడు అంటే ఫ్యూచర్లో తల్లి చనిపోయారు కాబట్టి ఇంకెలాంటి సపోర్ట్ అల్లు అర్జున్ ఫ్యామిలీ నుండి ఆ ఫ్యామిలీకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా సపోర్ట్ కూడా వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా నిన్న అరెస్టు జరగంగానే ఒక్కసారిగా రేవతి భర్త భాస్కర్ కొంతవరకు అయోమయానికి గురైన పరిస్థితి. బన్నీకి అల్లు అర్జున్కి ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు, తాను ఇచ్చిన కేసును కావాలంటే వెనక్కి తీసుకుంటాను, అల్లు అర్జున్ను విడుదల చేయాలంటూ ఆయన కూడా కోరారు. వాస్తవానికి ఆ ఘటన జరిగిన వెంటనే కొంత ఆలస్యంగా కొన్ని గంటల తర్వాత పిఆర్ టీం రియాక్ట్ అయింది. వెంటనే అక్కడికి వెళ్ళడం, కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, అలానే భాస్కర్ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడానికి ముందుకు రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. అల్లు అర్జున్ కూడా జరిగిన ఘటన పైన స్పందించారు. ఆ దురదృష్ట ఘటనలో జరిగిన కుటుంబానికి తాను సంతాపం తెలియజేస్తున్నానంటూ కూడా ఆయన కూడా ప్రకటించారు. తానే ఆ బాధిత కుటుంబాన్ని నేరుగా కలుస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఏదైతే 4వ తారీఖు జరిగిన ఘటనలో రేవతి ప్రాణాలు కోల్పోయింది, దానికి బాధ్యుని చేస్తూ A11గా ఎఫ్ఐఆర్లో అల్లు అర్జున్ పేరు చేర్చడం, ఆ తర్వాత నిన్న ఆయన అరెస్ట్ చేసి నాటకీయ పరిణామాల మధ్య అటు చెంచల్గూడ జైలుకి వెళ్ళడం, జైలు నుంచి తిరిగి ఈరోజు తెల్లవారుజామున రాత్రే విడుదలవుతారని భావించినప్పటికీ తెల్లారి విడుదలవడం, ఇవంతా కూడా నిన్నంతా కూడా ఒక హై డ్రామాను క్రియేట్ చేశాయి. అయితే ఇప్పుడు పుష్ప టీం కావచ్చు, అటు అల్లు అర్జున్ కూడా మరొకసారి చెప్తూ ఉన్నారు, బాధిత కుటుంబానికి ఖచ్చితంగా తమ అండగా ఉంటాం, తమ అండదండలు అందిస్తాము, ప్రతి అభిమానికి కూడా తాను అండగా ఉంటానంటూ అల్లు అర్జున్ మరోసారి భరోసా ఇచ్చిన పరిస్థితిని చూసాం. మొత్తం మీద అయితే ఇంకా 20 గంటల పాటు హైడ్రామా అటు అల్లు అర్జున్ ఇంటికి చేరడంతో ముగిసింది. దీనిపైన అల్లు అర్జున్ ఇప్పటికైతే అటు తాను బాగానే ఉన్నాను,
ఆ అభిమానులందరూ కూడా మీ అభిమానం చూపించినందుకు థ్యాంక్స్. ఆ బాధిత కుటుంబానికి తాను అండగా ఉంటాను. గడిచిన 20 ఏళ్ళుగా దాదాపుగా 30 సార్లకు పైగా తాను సంధ్యా థియేటర్కి వెళ్ళాను, అక్కడ సినిమాలు చూశాను. కానీ ఎప్పుడు జరగని ఘటన, ఒక దురదృష్ట ఘటన ఇప్పుడు జరిగింది. కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ ఈ కేసు విషయంలో మాత్రం ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయనంటూ ఆయన చెప్పారు. కానీ ఆయన లీగల్ టీం మాత్రం సోమవారం రోజు అటు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలంటూ అటు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దీనిపైన పూర్తిస్థాయి బెయిల్ వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి, ఈ కేసు పైన క్వాష్కి వెళ్ళాలా లేకుంటే ఏ రకంగా ముందుకెళ్లాలా అనే దానిపైన కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సోమవారం అయితే పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేయాలంటూ అటు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ నివాసం వద్ద పెద్ద ఎత్తున సందడి నెలకొని ఉంది. ఆయన రిలీజ్ కావడంతో అభిమానులందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఒక పండగ వాతావరణం నిన్నంతా కూడా వాళ్ళందరిలో కూడా కొంత టెన్షన్ ఉంది. ఎప్పుడైనా సరే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందన్నప్పటికీ వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు. కానీ ఆయన విడుదల కొంత జాప్యం జరిగింది. ఎంత రాత్రి అయినా కానీ విడుదలవుతారని భావించారు. కానీ తెల్లవారుజాము దాకా కూడా ఆయన విడుదల కాకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగింది. కానీ ఎట్టకేలకు ఆయన విడుదలై ఇంటికి రావడంతో బన్నీ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఆయన నివాసం చుట్టుపక్కలంతా కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది. పోలీసులు భారీ ఎత్తున అక్కడ ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు అల్లు అర్జున్ అటు కొంత ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురైన పరిస్థితిని కూడా మనం అటు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కావచ్చు, కుమార్తె అల్లు అర్హ, కొడుకు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా బయటకు వచ్చి అల్లు అర్జున్ ఆయన కారులోంచి ఆయన బయటకు తీసుకొచ్చి దిష్టి తీసి ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని ఇంటి లోపలికి తీసుకెళ్ళడానికి కూడా ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రెస్ట్ తీసుకుంటారు కాసేపు. ఆ తర్వాత ఆయన తిరిగి బయటకు వచ్చే అభిమానులని కలిసే అవకాశం ఉన్నట్లుగా ఆయన పిఆర్ టీం చెప్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. మొత్తానికి తన 20 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదని అన్నారు అల్లు అర్జున్. అయితే ఇది ఒక పెద్ద మెసేజ్ అని చెప్పుకోవాలి సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా. హీరోస్ ఇట్లా పబ్లిక్లోకి వెళ్లే ముందు పోలీసులకి ఒక ఇంటిమేషన్ ఇస్తే మంచిది అన్నట్టుగా ప్రెసెంట్ అల్లు అర్జున్ కేసు అందరికీ కూడా చెప్తోంది. అసలు అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.